ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ లాక్డౌన్ పీరియడ్లో సాయంకాలం దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రములయ్యా. ఈ సాయంత్రం యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియులందరినీ దీవించండి. మీ మాటలు మాకు నిత్య జీవపు మాటలు ప్రభా. మీ మాటల్లో మాకెంతో ఆశీర్వాదాలు ఉన్నాయి తండ్రి. ఆశతో ఆసక్తితో ఈ సాయంకాలం యూట్యూబ్ దగ్గర కూర్చొని మీ మాటలు వింటున్న ప్రియులందరినీ కూడా మిక్కిలి దీవించండి. వారి వారి కుటుంబాల్లో మీ గొప్ప కార్యాలు, ఆశీర్వాదకరమైన క్రియలు మీరు జరిగించి నిండారుగా దీవించి ఆశీర్వదించి వర్ధన చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన పాడుకొని తర్వాత మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను మరువను, నీ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను మరువను, నీ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు.
నీవు చూపిన ప్రేమను నీ మరువను, స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదని సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదని నూతన గీతం నే పాడేదా మోహరుడ యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, నీ స్థితిలో అయినను. దేవునికే స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఆయన ప్రేమను మనం మర్చిపోకూడదు. ఈరోజు మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 97వ సంకీర్తన 10వ వాక్యాన్ని చదువుకున్నాం. 97వ సంకీర్తన 10వ వాక్యాన్ని చదువుకున్నాం. అందరూ చక్క బైబిల్ తీసి చూస్తున్నారా? దేవుడు మనకి ప్రశస్తమైన సమయాన్ని ఇస్తున్నాడు, శ్రేష్టమైన వాక్యాన్ని ఇస్తున్నాడు. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఒక శ్రేష్టమైన మాట. యెహోవాను ప్రేమించు వారలారా, మనం యెహోవాను ప్రేమించు వారమైతే ఏం జరిగింది? ఆయన తన భక్తులను కాపాడుతాడు, భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపిస్తాడు. దేవుని కాపుదల, దేవుని విడుదల నీకు కావాలి అంటే, నీ సమస్యల నుంచి నీకు విడుదల కావాలి అంటే, దేవుని కాపుదల నీ మీద నీ కుటుంబం మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి. యెహోవాను ప్రేమించు వారలారా, బలమైన మాట అండి అది. ఈ సాయంకాలం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం దేవుని ప్రేమిస్తే వేటిని ప్రేమిస్తాం? పాస్టర్ గారు, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నాలో కనిపించే కొన్ని విషయాలు నాతో మీరు చెప్పగలరా? నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే చెడుతనం అసహించుకుంటావు. అక్కడే ఉన్న ఆన్సర్. దేవుని ప్రేమించేవారు ఈ లోకాన్ని ప్రేమించరు. లోకమునైనను వాటిలో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవం, ఇవి తండ్రి వల్ల పుట్టిన కావు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను, నువ్వు దేవుని ప్రేమించేవాడవు అని చెప్పడానికి నిదర్శనం ఎక్కడుందంటే, ఒక మూడు మాటలు నేను ఈ ఉదయకాలం మీకు అందించాలి, సాయంకాలం మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. దేవుని ప్రేమించేవాడవు, దేవుని ప్రేమించేదానివైతే మొదట నువ్వు దేన్ని ప్రేమిస్తావో తెలుసా? చూడండి, 119వ కీర్తన, 119వ సంకీర్తన 165వ వాక్యాన్ని చదువుకున్నాను. 119వ కీర్తన 165వ వాక్యం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగు. అంటే దేవుని ప్రేమించేవారు ఏం ప్రేమిస్తారు? ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు. ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని అనుదినము పఠిస్తారు. ఆయన వాక్యాన్ని పఠించేవారు ఆ వాక్యానుసారంగా ప్రవర్తిస్తారు. ఆయన వాక్యానుసారంగా ప్రవర్తి
విరోధించేవారు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తారు. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రచురించుడి, ప్రకటించండి అని నేను వాక్యం చెప్తాను. ప్రేమిస్తే పఠిస్తాం, ధ్యానం చేస్తాం, పఠిస్తే ప్రవర్తిస్తాం, ప్రవర్తిస్తే ప్రకటిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు. దావీదు అంటాడు ఈ కీర్తనలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే ఆసక్తితో వింటాం. చాలామంది ఎలా వింటున్నారో, కొంతమంది సోఫాలో కూర్చొని వింటున్నారు, నిర్లక్ష్యంగా కాళ్ళు ఊపుతూ వింటున్నారు. కొంతమంది మనకు శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, దేవుని వాక్యం వినల మక్కువ లేదు. విరిగినలిగిన మనస్సుతో దేవుని వాక్యాన్ని వినాలి కదా. ఎందుకు? దేవుని వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివిస్తాయి. దేవుని వాక్యం తెలివితేటలు ఇస్తాయి మనకి. దేవుని వాక్యం ఇంకా ఏం చేస్తుంది? 107వ కీర్తన 20 వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్యాన్ని ఆసక్తితో వింటే ఈ వాక్యమే, ఇదిగో ఈ సాయంకాలం ఏ కష్టంలో ఉన్నావో, ఏ అనారోగ్యంతో చూస్తున్నావో, ఆ వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. వాక్యానికి శక్తి ఉంది, స్వస్థపరిచే శక్తి, మనల్ని బాగు చేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఎవరు బిడ్డారా, వాక్యాన్ని శ్రద్ధతో చదవాలి, ప్రేమించాలి. బెరయ సంఘస్థులు ఘనులు అని రాశారు. ఎందుకంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని వారు ప్రతి దినము లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు. దేవుని వాక్యాన్ని మనం క్రమం తప్పక చదవాలి, ప్రేమించాలి, ధ్యానం చేయాలి. ప్రేమిస్తే ఖచ్చితంగా చదువుతాం కదా. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, శ్రోతలు వింటున్నారా? ఈ వాక్యం ఏంటో తెలుసా? ఇది దేవుడు తన ప్రజలను ఉద్దేశించి వ్రాసిన ప్రేమలేఖ. ఆయననే మాటండి. శ్రోతలు వింటున్నారా? ఈ వాక్యం ఏంటో తెలుసా? ఇది దేవుడు తన ప్రజలను ఉద్దేశించి వ్రాసిన ప్రేమలేఖ. దేవుని వాక్యం ప్రేమలేఖ. ఇందులో వ్రాయబడిన విషయాలన్నీ మనం ప్రేమతో చదవాలి, ధ్యానపూర్వకంగా చదవాలి. ఆయన వాక్య ధ్యానం ఆయనకి ఇంపుగా ఉంటుందంట. 104వ కీర్తనలో ఆ మాట అంటాడు దావీదు, ప్రేమించాలి. ఏం ప్రేమించాలి? వాక్యాన్ని ప్రేమించాలి. రెండోది, మనం ఏం ప్రేమించాలి? చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు తప్పకుండా దీన్ని ప్రేమిస్తారు. ఏంటది? 22వ సంకీర్తన 11వ వాక్యం. 22వ సంకీర్తన 11వ వాక్యం, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడంట. దేన్ని ప్రేమించాలి? హృదయ శుద్ధిని ప్రేమించాలి. చూస్తున్నా మీరు హృదయం ఎలా ఉంది కదా. హృదయం ఎలా ఉంది? హృదయ శుద్ధిని ప్రేమించువానికి, హృదయ శుద్ధిని ప్రేమించచ్చు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడండి. హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు కదా. అందరితో సమాధానమును, అందరితో పరిశుద్ధత కలిగిటకు ప్రయాసపడండి. హృదయ శుద్ధి. మన హృదయం ఎలా శుద్ధి అవుతుందండి? రోతతో మలినంతో ఉన్న మన హృదయం ఎలా శుద్ధి అయింది? యేసు రక్తం వలన మన యొక్క హృదయం దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. అందుకని రాస్తాడు భక్తుడు, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును తుడుచును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారేనే యేసు రక్తము రక్తము రక్తము. ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపం కడుగబడుతుంది. అప్పుడే మన హృదయాలు శుద్ధించబడతాయి. సమస్త కల్మషం నుండి, సమస్త మాలిన్యం నుండి, విర్రవించిన భ్రష్టత్వం నుండి మనం శుద్ధి చేయబడినప్పుడు రాజు కూడా స్నేహితులు అవుతాడంట. రాజు అంటే యేసుప్రభువే. హృదయ శుద్ధిని ప్రేమించవచ్చు కదా. ఏంటి భక్తి? దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటాయే. లోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకుంటూ హృదయ శుద్ధి కలిగి జీవించినప్పుడు దేవుడు మన స్నేహితుడు. కాబట్టి ఒకటి, దేవుని ప్రేమించే మనము వాక్యాన్ని ప్రేమించాలి, హృదయ శుద్ధిని ప్రేమించాలి. మూడవ మాట చెప్తా చూడండి. 26వ సంకీర్తన, కీర్తన గ్రంథము 26వ సంకీర్తన 8వ వాక్యం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏం ప్రేమిస్తున్నాడట? దావీదు అన్నాడు, యెహోవా నీ నివాస మందిరం, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నానయ్యా. దేవుని తేజో మహిమ నిలుచు స్థలం అది దేవుని మందిరం అంటే. ఆయన తేజో మహిమ నిలుచు స్థలం అది. దాన్ని ప్రేమించాలి, ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. రేపు లాక్డౌన్ తెరిచిన తర్వాత దేవుని చిత్తమైతే దేవుని మందిరాన్ని ప్రేమించి ఇంకా ఆలస్యంగా వస్తారా? గుర్తుపెట్టుకోండి, లాక్డౌన్కు ముందు మన జీవితం ఒకలాగా జరిగిపోయింది అంతే. కానీ లాక్డౌన్ తర్వాత దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. ఒక 3 మాసాలు మానవ జీవితం స్తంభించిపోయింది. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, తెగుళ్ళు. కరోనా ఒక తెగులే. మిడతల దండు, కాకులు, సముద్రం పొంగటం, భూకంపాలు. అగ్రరాజ్యం ఇప్పుడు అమెరికా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చెరుగుతుంది, ఎక్కడ సమాధానం లేదు. యేసు ప్రభు రాకడకి సమీపంగా ఉన్నాం. అది తెలిసి కూడా ఇంకా మన అతిక్రమాలు మనం తీసివేసుకోకుండా, బాగు చేసుకోకుండా, జీవితం శుద్ధి కాకుండా ఇంకా దేవుని మందిరంలోకి ఎలా అడుగు పెడుతున్నారు? ఒక సిద్ధపాటు మనసుతో రావాలి. దేవా, 3 మాసాలు మీ మందిరంలోకి అడుగు పెట్టలేకపోయా, ఇదిగో అవకాశం ఇచ్చాం మరలా. కేవలం మీ కృప, మీ కృప, మీ కృప. ఒక విరిగి నలిగిన మనసుతో, ఒక విరిగి నలిగిన మనసుతో, హృదయ శుద్ధితో, వినయ మనస్సుతో దేవా నీ సన్నిధిలోకి వస్తున్నానయ్యా, నన్ను కడుగయ్యా, పరిశుద్ధపరచయ్యా. లాక్డౌన్ ముందు నా జీవితం ఒకలాగా ఉంది, ఇదిగో లాక్డౌన్ తర్వాత నీ మందిరంలో అడుగు పెట్టబోతున్నా తండ్రి, నన్ను బాగు చేయ్యా. ఈ మందిరంలో మేలు చేత నేను తృప్తి పొందాలయ్యా. నీ మందిరం యొక్క సమృద్ధి చేత నేను సమృద్ధి చేత సంతృప్తి నొందాలి దేవా. ప్రార్థనతో రండి, దేవుని మందిరాన్ని ప్రేమించే సమయానికి రండి. ఇంకా ఆలస్యంగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఇలాంటి పనులతో మాత్రం దేవుని సన్నిధికి రావద్దు కదా. చెప్పాను కదా, ఒక మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్, ఒక చిన్న శానిటైజర్ కొని పెట్టుకోండి, చేతులు కడుక్కుంటే శుభ్రంగా వచ్చి సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటిస్తూ కూర్చొని వచ్చామా, దేవుని వాక్యం విన్నామా, దేవుని మాటలు విన్నామా, ఆరాధించామా, సంతోషంగా వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ మనలో గుమికూడి ఎక్కువ మంది ఎక్కువసేపు మాట్లాడి దేని పని చేయబాకండి. చక్కగా నిబంధనలు పాటిస్తూ, దేవుని క్రమాన్ని పాటిస్తూ దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం. దేవుడు మనం దీవిస్తాడు. దేవుని మాటలన్నీ మనందరి జీవితంలో నిరంతరంగా ఫలింపచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి.
పరిశుద్ధమైన మా తండ్రి దయగల దేవ, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధ్యానాన్ని బట్టి స్తోత్రాలు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహ్యించుకోండి. ఆయన తన భక్తులను కాపాడుచున్నాడు. భక్తులందరి చేతుల నుంచి వారిని విడిపించుచున్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తే మేము అసహ్యించుకుంటాం చెడుతనాన్ని. తద్వారా మీరు మమ్మల్ని కాపాడుతారు, విడిపిస్తారు. ఎలా మిమ్మల్ని ప్రేమించాలో విన్న ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. ఈ వాక్యాన్ని ప్రేమించాలని, హృదయ శుద్ధిని ప్రేమించాలని, ఈ మందిరాన్ని ప్రేమించాలని విన్న ఈ మాటలు మా హృదయాంతరంగంలో ఫలింపచేయండి అయ్యా. అయ్యా, ఈ వైరస్ చేతిలో నుంచి మాకు సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. యేసు నామములో విడుదల కలుగును గాక దేవా. ఈ కార్యాలు మనల్ని జరిగించి మమ్మల్ని కుటుంబాల మీద ఆశీర్వదించండి. చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక దేవా. ఇప్పుడు దర్శించయ్యా, దీవించయ్యా. మంచి ఆయురారోగ్యాలు ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు మీరు దయచేసి నిండారుగా దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ సాయంకాలం ఆయన మాటలు విన్న బిడ్డలందరికీ, సంఘం అంతరికి ప్రేమలు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.